ప్రేస్లోనండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి సమయంలో ఉన్న పాటను మీ పాదాల దగ్గరకు వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతకే వందనాలు. ఇదిగో తండ్రి, మా జీవితంలో ప్రభా నీ పట్ల మేము కోల్పోయిన మొదటి ప్రేమను పొందుకోవాలంటే ప్రభా మరి మేము ఏ రీతిగా నీ దగ్గరికి రావాలో కొన్ని సత్యాలు ప్రభా నేను బోధిస్తుండగా మీరు నాతోని అలాగే ప్రభా నీ బిడ్డలతోని మీరు మాట్లాడి ప్రభా మరి ఈ లోకంలో ఉన్న ఎంతమంది బిడ్డలైతే ప్రభా మొదటి ప్రేమను కోల్పోయారో తిరిగి సంపాదించాలని కోరుకుంటున్నారో ప్రభా మరి వారికి ఏ రీతిగా నువ్వు మాట్లాడబోతున్నావో, ఏ రీతిగా ఆకర్షించబోతున్నావో ఆ కృపను అందరికీ దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తడివికుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న ఈ వాక్యాంశాన్ని బట్టి ఏంటంటే హౌ టు రీచ్ ద ఫస్ట్ లవ్, ఆ మొదటి ప్రేమని ఏ రీతిగా మనము మరి సంపాదించుకోవాలి. ఆ మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావా, మరి బాధపడుతున్నావా, మరి ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడినను. అవునండి, ఇప్పుడు నేను కూడా ఇంచుమించు 14 సంవత్సరాలు అవుతుందండి దేవుని నమ్ముకుని. ఆ మొదటి ప్రేమలో ఉన్న అనుభవము మరి ఎప్పుడు కూడా నేను ఆలోచన చేస్తూ ఉంటాను, ప్రభా నిజంగా ఆ మొదటి ప్రేమలో ఉన్న రుచి, ఆ ప్రేమని ఎందుకు మరలా మేము అనుభవించలేకపోతున్నాము, దానికి కారణం ఏంటి, ఆ రీతిగా మేము ఎందుకు ఉండలేకపోతున్నాము అని చెప్పేసి నేను మొన్నటి దినమున ఇంకా ధ్యానించానండి. అంటే గత వారంలో కూడా మరి గ్లోరీ రిస్టోరేషన్ గురించి మాట్లాడాను, అలాగే కొన్ని సత్యాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ టైంలో కూడా మరి మొదటి ప్రేమ గురించి నేను కొద్దిగా మాట్లాడాను, జస్ట్ ఆ సందర్భాన్ని బట్టి నేను మాట్లాడాను. కానీ ఈరోజు మరి దేవుని ప్రేరేపణతోటి, మరి దేవుని ప్రేరేపణతోటి అంటే ఆ ఫస్ట్ లవ్లోకి రావాలి అంటే ఏమి చేయాలి అనే ఒక ప్రయాస, అంటే ఒక ప్రయత్నంలో నేను ఉంటూ మరి ఆ ప్రయత్నానికి సంబంధించిన మాటలు మరి మీతో కూడా నేను పంచుకోవాలనుకుంటున్నాను. నిజమేనండి, మరి రక్షణ పొందుకొని సంవత్సరమైందా, 2 సంవత్సరాలైందా, 3 సంవత్సరాలైందా, మరి ఎన్ని సంవత్సరాలైంది, మరి 30 సంవత్సరాలైందా, మరి ఒక్కసారి రక్షణ అనుభవం గురించి మరి మనం ఆలోచన చేద్దామా ఈరోజు. అవునండి, నేను కూడా ఇలాగే మరి సమస్యలు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాను తెలుసా అండి, ద డే వన్ ఐ మెట్ జీసస్. హల్లెలూయా, ఐ జస్ట్ రిమెంబర్ దట్. అంటే ఈరోజు నేను ఎలా అంటే కోల్పోయావా, ఎందుకు కోల్పోయావు, ఎట్లా కోల్పోయావు అనేది ప్రశ్న కాదు, కానీ ఆ రీతిగానే కొన్ని విషయాలు మనం ఉదాహరణ రూపంలో, అవునండి ఈరోజు వాక్యాన్ని చెప్పను కానీ మనం ఏ రీతిగా ఉండాలి అనేది ఉపమాన రీతిగా మనం మాట్లాడుకుందామండి ఈరోజు. అవును, ఇప్పుడు నా అనుభవాలను బట్టి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అవునండి, మన జీవితంలో సాక్షార్థకరంగా ఉండడమే, దేవునికి సాక్షార్థకరంగా ఉండడమే సాక్ష్యమైన జీవితం. అవునండి, మనం క్రీస్తు పోలి నడవాలి అంటే, క్రీస్తు లాగా నడవాలంటే మన జీవితంలో ఒక్కొక్క దినము మనము పైకి మెట్లు ఎక్కుతూ ఉండాలి. ఎలా అంటే మనం పాడతాం కదండి, దినదినంబు యేసుకి దగ్గరగా చేరుతా, అవును అనుదినము నీ వాక్యాన్ని చేపడతా అని చెప్పేసి మనం పాట పాడతామండి. నిజమే, ప్రతి దినం అంటే ఏం కావాలి, దేవునికి మరి దగ్గర అవ్వాలటండి. మనం దేవుడికి దగ్గర, మరి అంటే మనము దేవునికి దూరమైన వారము కాదు, ఎందుకంటే మరి మనకి అనిపిస్తుండొచ్చు కానీ దేవుడైతే మనకి దూరంగా లేడండి. ఈ సత్యం అనేది మనం ఎప్పుడు కూడా మన హృదయాల్లో దాచిపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేసినప్పుడు, అయ్యో మరి నేను నా వల్ల పొరపాటు జరిగింది, ఇదిగో నేను దేవుడు చెప్పిన మాట కాదని ఇంకొక పని చేశాను, లేకపోతే పాపంలో పడిపోయాను, అయ్యో నేను 4-5 రోజుల నుండి ప్రార్థన జీవితం లేదు, బైబుల్ చదవదు, ఇదిగో నేను సంఘానికి కూడా సమయానికి వెళ్ళట్లే, లేకపోతే లేట్గా వెళ్తున్నాను, మరి ముందు సమయానికి వెళ్ళేవాడిని ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాను, లేకపోతే ప్రార్థించేవాడిని ఇప్పుడు ప్రార్థించలేకపోతున్నాను అని ఇలా ఎన్నో ప్రశ్నలు మన జీవితంలో ఉన్నాయండి. అలా అని చెప్పేసి మనం దేవునికి దూరం కాలేదు, దేవుడు మనకి దూరం కాలేదు, కానీ ఈ గిల్టీ భావన అనేది, ఈ కండెమ్నేషన్ అనేది, అయ్యో అయ్యో ఆ మొదటి ప్రేమ అనేది నేను కేవలం నా నుండి అనే కాదండి, నేను చాలా మనుషులు అంటే చాలా విశ్వాసుల నోటి నుండి, సేవకుల నోటి నుండి సైతం ఈ మాట నేను వింటున్నాను. కేవలం మరి ప్రసంగాల ద్వారానే కావచ్చు, వాళ్ళని నేను కలిసినప్పుడే కావచ్చు, లేకపోతే విశ్వాసులే కావచ్చు, అమ్మ అప్పుడు ఇలా చేసేవాళ్ళం ఇప్పుడు చేయలేకపోతున్నామని. అవును, నేను కూడా అందులోనే ఉన్నానండి. ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ దెమ్. మరి నేనేమి ప్రత్యేకించబడిన దాన్ని కాదు, కానీ నేను కూడా అయ్యో నాకు కూడా అలాగే అనిపిస్తుందమ్మా, నాకు కూడా అలాగే అనిపిస్తుందన్నా అనుకుంటా మరి మేము కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలో మేము ఉంటున్నాం. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఏ రీతిగా పడిపోయాము అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. అంత మాత్రమే కాదంటే, పాపంని బట్టి పడిపోయావా, లేకపోతే బిజీ లైఫ్లో పడో, పరిచర్యలను పడో, లేకపోతే ఇంట్లో ఉన్న సమస్యను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి, ఆ పనులను బట్టి ఏమైనా మరి నువ్వు దేవుని ప్రేమ నుండి దూరం అయ్యావని నీకు అనిపిస్తుందా? అయితే నేను ఒక రోజు అండి ఒక సిచ్యువేషన్ బట్టి, ఒక సమస్యను బట్టి, మా ఇంట్లో జరుగుతున్న అంటే ఆ పనులను బట్టి, మరి ఆ సమయంలో నా అవసరం నా తల్లిదండ్రులకి చాలా ఉండడం వల్ల
మరి నేను ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది, అంటే ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అంటే వాళ్ళు హిందూస్ అండి, మరి హిందూస్తో ఉండడం అనేది మరి ఒక క్రైస్తవురాలుగా నాకు ఎంత కష్టమో మీరు ఆలోచన చేయండి. ఆ పరిస్థితిలో మరి నాకు ప్రార్థన చేసుకోవడానికి కానీ బైబిల్ చదువుకోవడానికి కానీ అస్సలు, అంటే నేను నా అనుభవాలనే చెప్తున్నానండి, దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మిమ్మల్ని బలపరచడానికి మాత్రమే. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా, సాక్షులుగా ఉండండి. మరి నా సాక్ష్యం మిమ్మల్ని బలపరుస్తుందేమో. కేవలం నేను సాక్ష్యం చెప్పి నన్ను నేను గణపరచుకోవట్లేదు, కానీ నా సాక్ష్యాన్ని బట్టి మీరు బలపరచబడతారేమో. ఒకవేళ మీరు అలాంటి పరిస్థితిలో ఉంటే మీరు కూడా బలం పొందుకుంటారనే ఒక ఆశతో నేను చెప్తున్నానండి. అయితే ఆ పరిస్థితిలో ఇంచుమించు ఒక 2-3 months అండి, అంటే ఇలా నేను సేవ చేస్తున్నాను, పరిచర్యలో ఉన్నాను, మరి ఏదో కేవలం విశ్వాసిగా ఉన్నానని మాత్రమే కాదు, అలాంటి సిచ్యువేషన్లో జరిగిన సంఘటన ఏంటంటే మరి ఒక కనీసం ఇంచుమించు 2-3 months నేను చర్చికే వెళ్ళలేదండి. అప్పటి వరకు నా జీవితంలో, అంటే అప్పటికి ఇంచుమించు 7-8 సంవత్సరాల రక్షణ అనుభవం కలిగిన నేను ఏ ఒక్కరోజు కూడా నేను సండే చర్చ్ మిస్ అయినట్టుగా నాకు జ్ఞాపకం లేదు. అలాంటిది ఆ 2-3 నెలలు నేను సండే చర్చ్కి వెళ్ళడం కూడా లేదు, బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయలేకపోతున్నాను. అంటే చేయలేకపోతున్నాను కాదు, నా ఆత్మ అయితే దేవా నేను చేయలేకపోతున్నానని మూలుగుతుంది, బాధపడుతుంది. కానీ నేను మోకరించలేని సమయం, అంటే నాకు కుదరట్లేదు, ఆ సమయం రావట్లే. మరి అంటే పడుకుంటే ఇంకా అలసిపోయి పడుకుంటే అప్పుడు దేవుని సన్నిధిలో ములుగుతున్నాను, అంటే కన్నీరుతో దేవా నేను చేయలేకపోయాను, బైబిల్ చదవలేకపోయాను, క్షమించు ప్రభా అని ఏదో ఒక చిన్న మెసేజో లేకపోతే పాటనో వింటూ అలా దేవుని సన్నిధిలో గోజాడుతూ. అంటే నేను నిజం చెప్పాలంటే ఆ ఏడుస్తున్న సమయంలో, ఆ బాధపడుతున్న సమయంలో దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా కొంచెం ఓపిక వస్తుందండి. అంటే నేను చెప్తున్నాను, మనం ఎలా మిస్ అవుతాం అనేది చెప్తున్నాను. ఆ సిచ్యువేషన్లో మరి ఆ ఏడుస్తూ బాధపడుతూ ఆలోచిస్తూ అయ్యో నేను చేయలేకపోతున్నానని అంటే తప్పు భావన పెట్టుకొని గిల్టీతో ఉండే కన్నా కొంచెం ప్రభా ఈ సమయం నాకు ఇవ్వు, ఈ 5 నిమిషాలైనా నాకు ఇవ్వు, శక్తినివ్వని మన బైబిల్ తీయడానికి మరి బలహీనమైపోతాం. అంటే మరి ప్రార్థన చేయలేకపోతాం. అంటే అది లేజినెస్ అవుతుంది, ఒక్కొక్కసారి బలహీనతనైపోతుంది, చేతగానితనమే అయిపోతుంది. కానీ అలాంటి సిచ్యువేషన్స్ నిజంగా అండి, అంటే నా మైండ్ సెట్ అలా అయిపోయింది. మొత్తం నా మైండ్ ఎలా అయిపోయిందంటే ఇంకా చేయలేకపోతున్నాను, ఇంకా చేయలేను, ఇక్కడ నుండి బయటకు వెళ్తే కానీ నేను చేయలేను, ఇక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళిపోతేనే నాకు ప్రార్థన వస్తుంది, ఇక్కడికి వెళ్ళి బయటకు వెళ్తేనే మరి నేను ఏమైనా చేయగలను అనుకొని ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతానా, ఈ పనులు ఎప్పుడు అయిపోతాయా, ఈ బాధ్యత నేను తీసుకుని బాధ్యత ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందా, అప్పుడే మరి నేను దేవునితో గడపగలను, మరలా నేను దేవునికి సమయం ఇవ్వగలనని నా మనసును అలా తయారు చేసుకున్నాను. కాబట్టి ఆ బయటపడే ఆలోచన కోసం చూస్తున్నాను. కానీ ఉన్న ఆ కాస్త సమయము, ఆ రాత్రి పడుకునే ముందు ఆ ఏడుస్తున్న సమయానన్న బైబిల్ తీసి చదవడానికి మరి నాకు కుదరలేదండి. మరి అలాంటి సిచ్యువేషన్లో దేవుడు ఒకరోజు ఇంకా చాలా ఏడ్చి పడుకున్నానండి. మరి దేవునితో అయితే దూరం లేను, కానీ మరి ఆ బాధలో నేను పడుకున్నప్పుడు పొద్దున దేవాది దేవుడు గలీతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 అని చెప్పేసి క్లియర్గా కలలో కనిపిస్తుంది. అప్పటికి 2 నెలలైంది ఇంచుమించు. ఆ 2 నెలల గ్యాప్లో గలీతీయులు రాసిన పత్రిక 3 అనగానే భయం వేస్తుందండి నాకు. అంటే సడన్గా అక్కడ ఏ వచనం ఉందో నాకు గుర్తులేదు కాబట్టి, నాకు తెలియదు కాబట్టి, దేవా ఏముంది భయపడుతున్నానండి. అది తీసి చదవడానికి అమ్మో నేను బైబిల్ చదివి చాలా రోజులైంది, ప్రేయర్ చేసి చాలా రోజులైంది. మరి ఇప్పుడు ఆ 3వ అధ్యాయంలోకి వెళ్ళి దేవుడు ఎలా గద్దిస్తున్నాడో, తిడతాడా, మరి నేను వాక్యం చదవట్లేదంటాడా, మరి వాక్యాన్ని చూపించి నన్ను ఏమనబోతున్నాడో అని భయపడుతూ నిజం చెప్తున్నానండి. మార్నింగ్ 5 o'clock నాకు ఆ కళ కనిపిస్తే, ఆ కళలో ఆ వాక్యం కనిపిస్తే మరి నేను కనీసం 10 గంటల వరకు కూడా చదవడానికి భయపడ్డాను. అంటే మళ్ళీ లేసాను, వెళ్ళిపోతున్నాను, అంటే నా పనిలో బిజీ అయిపోతున్నాను. కానీ 10 గంటలకి చిన్నగా టైం తీసుకొని ఏదైతే అదైంది ప్రభా, నువ్వు తిట్టినా నువ్వే, కొట్టినా నువ్వే, నన్ను సరిచేసేది నువ్వే, ప్రేమించినా నువ్వే అని అలా మెల్లగా నేను ఆ అధ్యాయాన్ని తీసి చదివినప్పుడు చక్కటి మాట ఉంది. ఏంటంటే ఇదిగో మీరు ఎలా ఉన్నారు, అసలు మరి అవివేకంగా ఎందుకుంటున్నారు మీరు, ఇదిగో ఆత్మానుసారంగా ఆరంభించిన నువ్వు, ఇట్లనే ఉందండి, ఆత్మానుసారంగా ఆరంభించిన నువ్వు ఇప్పుడు శరీరానుసారంగా సంపూర్ణం అవ్వాలనుకుంటున్నావా అని చక్కటి మాట అక్కడ ఉందండి. నాకు అర్థం కాలే ఫస్ట్, శరీరానుసారంగా సంపూర్ణం ఏంటి ప్రభా, నాకు అర్థం కావట్లేదు, మరి ఆత్మానుసారంగా సంపూర్ణత ఏంటి నాకు అర్థం కావట్లేదు, అంటే ఆరంభించడం ఏంటి అన్నప్పుడు నిజమేనండి, నాకు వాక్యము తెలీదు, ప్రార్థన తెలీదు, నేను ఒక అన్యురాల్ని, అసలు నాకు ఏమీ తెలియని పరిస్థితిలో ఇలాగే ఒక టీవీ ప్రోగ్రాం ద్వారా నేను చనిపోతుండగా నన్ను పట్టుకున్న దేవుడు నాకు వాక్యం చెప్పలేదు, నాకు ప్రార్థన చేయని చూపించలేదు, కానీ ఒక చిన్న ప్రార్థన ద్వారా ఆత్మదేవుడు నన్ను తాకి తన ఆత్మ ద్వారా నన్ను నింపి నాలో ఉన్న ప్రతి విధమైన దురాత్మ శక్తుల నుండి విడిపించి, అంటే సూసైడల్ స్పిరిట్ అండి, దాని నుండి విడిపించి, ఇంకేమేమి ఉండినో నాకు తెలియదు కానీ అవన్నిటి నుండి విడిపించి ఒకే గడియలో ఒకే నిమిషంలో ఇప్పుడు నీతో మాట్లాడినంతసేపులో చిన్న
చిన్న ప్రార్థన చేశాం కదండి, ఆరంభ ప్రార్థన. అలాగే ఒక ముగింపు ప్రార్థనలో, అంటే ఆ వాక్యం అంతా కూడా నేను వెళ్ళలేదండి, మరి కేవలం ఒక ముగింపు ప్రార్థనలో ఆత్మ ద్వారా రక్షణ పొందుకున్న నేను, మరి రక్షించబడిన నేను, ఆరంభించిన నేను, అంటే ఆత్మ తాకిడి వలనే కదండి దేవునితో ప్రయాణాన్ని ఆరంభించాను, దేవునితో సహవాసం ఆరంభించాను. కోర్స్ ఆయన సహాయం చేశాడు, ఆయన నేర్పించాడు. ప్రతి ఆదివారం 1-2 గంటలు చర్చికి వెళ్ళి కూర్చున్నంత మాత్రాన నేను పొందుకోలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నింపి నన్ను నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసి ఇప్పుడు శరీరానుసారంగా, అంటే నువ్వు గంటలు ప్రార్థన చేసి సంపాదించాలనుకుంటున్నావా, లేకపోతే బైబిల్ చదివి, అంటే కోర్స్ నేను ఇక్కడ బైబిల్ చదవడం తప్పని కాదు, లేకపోతే కాదు, కానీ ఆ సమయంలో ఆ పరిస్థితిని బట్టి దేవాది దేవుడు నాతో మాట్లాడినప్పుడు నిజంగా అండి ఆ 2 నెలల వేదన, దుఃఖం, గిల్టీ భావం, దోషారోపణ, అయ్యో తప్పు చేస్తున్నాను, పాపం చేస్తున్నాను, అంటే నిజం చెప్పండి నేనేం పాపం చేయట్లేదు, కానీ సండే చర్చ్కి వెళ్ళలేకపోతున్నాను, వెళ్ళట్లేదు. మరి అలాంటి సిచ్యువేషన్లో అంత పాపం చేస్తున్న భావనతో ఉన్న నేను ఒక్క దెబ్బలో మరలా మరి ఆయన సమకూర్చున్నాడు. అంటే ఆయన మొదటి ప్రేమలోనికి నేను వెళ్ళలేకపోతున్నాను. తండ్రి దేవా నీకు స్తోత్రం, నా క్రియలు కాదు నీ కృపయే అని చెప్పి పాడుకున్న నేను ఆ సమయంలో నేను ప్రార్థించలేకపోతున్నాను అని అదే దోషారోపణ, దేవుడితో ముచ్చటించలేకపోతున్నాను, ఆయన ప్రేమను అనుభవించలేకపోతున్నాను. కానీ ఈ అనుభవంతో జరిగిన సంఘటన ఏంటంటే దేవాది దేవుడు అద్భుతమైన రీతిగా ఆ మాట ద్వారా నన్ను దర్శించాడండి. మరొక్కసారి ఎలా తెలుసా, ఆ మొదటి ప్రేమలోకి, అవును కదా ప్రభా, ఏమీ తెలియకపోయినా నన్ను పట్టుకున్నావు, ఏమీ తెలియకపోయినా నన్ను నిలబెట్టుకున్నావు, ఏమీ తెలియకపోయినా నన్ను ఈ రీతిగా నిలబెట్టావు. కాబట్టి దేవాది దేవునికి మరొక్కసారి సమర్పించుకొని, ప్రభా నేను ఎన్ని రోజులు ఇంకా ఇక్కడ ఉన్నానో, అది నన్ను మరి ఏమీ చేయలేదు, ఆ సమయం పోయిననో పర్వాలేదు, కానీ నీ సన్నిధి నాతో ఉంది కాబట్టి నీకు స్తోత్రం అని చెప్పేసి దివారాత్రులు మళ్ళా స్తుతి యాగం చేస్తున్నాను. పనిలో ఉన్న స్తుతించగలిగాను, పనిలో ఉన్న పాట పాడుతున్నాను, మరి ఎక్కడున్నాను, విగ్రహారాధికుల మధ్యలో ఉన్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి దేవాది దేవుని ప్రేరేపణతో ఒక చక్కటి మాట మరి మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. అది ఏంటి అంటే, ఒక సందర్భంలో యెహోషువ గ్రంథంలో చూసినప్పుడు అక్కడ ఒక చక్కటి సందర్భం ఉంటుంది. అక్కడ ఆ సందర్భంలో ఏమని ఉంటుంది అంటే, మరి దేవాది దేవుడు మరి అక్కడ దూత రూపంలో మరి ఎవరికి కనిపిస్తాడు అంటే యెహోషువకి కనిపిస్తాడండి. యెహోషువకి కనిపించినప్పుడు యెహోషువ ఒక మాట అంటాడు, అయ్యా మరి దేవుని దూతగా ఉన్న నువ్వు వచ్చావు కదా, మా పక్షాన అన్నావు. అంటే ఆ టైంలో ఇంకా కానాన్ని స్వతంత్రించుకోలేదండి. కానాన్ని స్వతంత్రించుకోవడానికి ముందుకెళ్తున్న తరుణంలో యెహోషువ మరి ఒక యుద్ధానికి వెళ్తున్న సమయంలో, శత్రు సైన్యాన్ని ఎదుర్కొంటున్న సమయంలో అక్కడ ఒక సందర్భం జరిగింది. ఏంటంటే తను ప్రార్థన చేస్తున్నాడు, అంగలారుస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు, ఎలా వెళ్ళాలి, యుద్ధానికి ఎలా వెళ్ళాలి అని ఎదురు చూస్తున్న సమయంలో ఒక దేవుని దూత వచ్చి నిలబడ్డప్పుడు అప్పుడు వెంటనే యెహోషువ గారు అడుగుతారు, ఏమని అడుగుతారంటే, అయ్యా నువ్వు మా పక్షాన ఉన్నావా, లేకపోతే మరి మా ప్రతిపక్షం అంటే మరి మా శత్రువుల పక్షం ఉన్నావా అని అడిగినప్పుడు, మరి నేను ఎవరి పక్షాన ఉన్నానంటే సైన్యములకు అధిపతి యెహోవా పక్షమున నేను ఉన్నానని చెప్తాడండి. మీ పక్షాన అని చెప్పడు, వారి పక్షాన అని చెప్పడు, నేను యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా మరి పక్షమున నేనున్నాను, మరి నేను నీ దగ్గరికి అతను పంపిస్తే వచ్చానని చెప్పినప్పుడు వెంటనే సాగిలపడతాడు. యెహోషువ గారు సాగిలపడినప్పుడు వెంటనే అక్కడ ఏమవుతుందో తెలుసా అండి, నిజం చెప్పాలి అంటే అక్కడ వారు ఆ సందర్భంలో ఆ సిచ్యువేషన్లో అయితే అది మరి శ్రేష్టమైన స్థలం అయితే కాదు, అంటే పరిశుద్ధమైన స్థలం కానే కాదు, మరి అన్య రాజుల స్థలమై ఉన్నదండి. అంటే కానానికి ఎంటర్ అయ్యే ముందండి మరి అది మోయాబుల దేశము, మరి ఏ దేశమో నాకు సరిగ్గా గుర్తులేదు, ఎందుకంటే నేను సందర్భం గుర్తొచ్చింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మరి అది ఖచ్చితంగా యెహోషువ గ్రంథంలోనే ఉంది. మరి ఆ స్థలము మరి పరిశుద్ధ స్థలము కానే కాదు. కానీ వెంటనే ఆ దూత ఏమంటాడు తెలుసా, నువ్వు నిల్చున్న స్థలము పవిత్రమైన స్థలము కాబట్టి దయచేసి చెప్పులు విప్పు అని మాట్లాడతాడండి. హల్లెలూయా, నిజంగా నువ్వు చెప్పులు విప్పు, ఎందుకంటే నువ్వు నిలబడిన స్థలము పవిత్రమైన స్థలము. ఎట్లా పవిత్రమైంది అని చూస్తే, ఆ సైన్యములకు అధిపతి అగు దేవాది దేవుని నామములో దూత రాగానే మరి అది పవిత్రపరచబడిందా, లేకపోతే యెహోషువ దేవుని సన్నిధిలో మోకరిస్తూ ప్రార్థిస్తున్న సమయాన్ని బట్టి ఆ స్థలము మరి పవిత్రపరచబడిందా నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ చీకటి సంబంధించిన ఆ ఊర్లో ఆ అన్యులకి సంబంధించిన ఆ స్థలంలో మరి దేవాది దేవుడు తినితో మాట్లాడడం ఆరంభించిన తర్వాత మరి ఆ స్థలం పవిత్రమైన స్థలమైంది. నువ్వు చెప్పులు విప్పు, ఇక్కడ దేవుని సన్నిధి ఉందని చెప్తారు. నిజమే కదండి, దేవుడు సర్వాంతర్యామి అని నోరారా చెప్తా ఉన్నాం మనము. విగ్రహారాధికుల మధ్యలో 2 నెలలు ఉన్నందుకు ఇక నా పని అయిపోయింది, నేను ప్రార్థించలేకపోతున్నాను. ఇక్కడ మరి ఏ విగ్రహారాధికుల మధ్యలో మరి నేను ఆ 2 నెలలు గడిపాను, అదే విగ్రహారాధన సమయంలో నేను విగ్రహారాధన చేస్తున్న సమయంలోనే మరి దేవాది దేవుడు నన్ను పట్టుకున్న సంగతి మర్చిపోయి నేనేమనుకున్నాను, నేను వెర్రిదాన్ని అనుకున్నాను.
నేను ఇంకంతే నన్ను విడిచిపెట్టాడు దేవుడు అనుకున్నాను. నేనే దేవుణ్ణి విడిచిపెట్టాను, ఎందుకు నా బ్రతుకు అనుకున్నాను. కానీ నిజంగా చెప్పాలంటే ఎక్కడ నువ్వు నిలబడతావో, హల్లెలూయా, దేవుని నామంలో నువ్వు ఎక్కడ నిలబడతావో అదే పరిశుద్ధ స్థలం. ఎందుకంటే నన్ను దేవుడు తన ఆలయంగా ఏ రోజైతే ప్రతిష్ఠించుకున్నాడు. అవునండి, ఇప్పటిదాకా నేను చెప్పిన సందర్భం పాత నిబంధన సందర్భం ఇది. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా మనం ఆయన ఆలయంగా మార్చబడిన తర్వాత ఆయన సన్నిధిలో మనం నిలబడుతున్నప్పుడు, ఆయన నామంలో మనం నిలబడుతున్నప్పుడు ఆయన బిడ్డలమైన మనకు ఆయన ఇచ్చిన అధికారం చొప్పున మనం నిలబడే స్థలము పవిత్రమైన స్థలం అవుతుందండి. హల్లెలూయా. అలా అని చెప్పేసి మనం చెప్పులు ఎప్పుడు ఇప్పుకొని తిరగాలని కాదు, కానీ మరి కావాలంటే మరి మీరు అలా చేసిన తప్పులేదు, వేసుకున్న తప్పులేదు, కాళ్ళకు వేసుకునే చెప్పులను బట్టి కాదు, కానీ ఆ దానికి కూడా ఏదో మర్మం ఉండే ఉంటుంది. ఆ టైంలో ఎందుకు చెప్పులు విప్పమన్నాడు అనే దాన్ని బట్టి. కానీ నేనేమంటున్నానంటే సర్వాంతర్యామి అండి. ఆయన ఈ లోకాన్ని సృష్టించింది ఆయనే. ఈ లోకంలో ఎక్కడ చూసినా ఆయనే ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. కలగజేసిందంతా కూడా ఆయన అని మనం వాక్యాలు చదువుతాం, కానీ మరలా మనం మర్చిపోతాం. అవునండి, విగ్రహారాధికులతో మనం పొత్తు పెట్టుకోకూడదు, వారితో మనం ఉండకూడదు. నిజమే. అలా అని చెప్పేసి పరిస్థితులను బట్టి మనము వేసారిపోవాల్సిన అవసరం లేదు. దేవాది దేవుడు వారి కోసం కూడా రక్తం చిందించాడు, వారిని కూడా రక్షించుకుంటాడు. మరి చూడండి, మరి నేను టాపిక్లోకి వెళ్ళి పక్కకైతే వెళ్ళట్లేదు, కానీ మనం మా మొదటి ప్రేమని మరి ఆ సమయంలో మరి ఆ కొన్ని సంవత్సరాల తర్వాత రక్షణ పొందుకున్న తర్వాత మరి ఆ 2-3 monthsని బట్టి, నా బలహీనతను బట్టి, నేనున్న పరిస్థితిని బట్టి ఆ మొదటి ప్రేమను కోల్పోయానేమో అని భయపడ్డప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మరి ఆ అభయ హస్తము లాంటి చక్కటి మాటను బట్టి మరలా నేను మరి దేవునిలో బలపరచబడ్డానండి. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎప్పుడు ఒక మాట అంటానండి, అంటే విశ్వాసాలతోనే కావచ్చు, నాకు నేను అనుకుంటాను, దేవునికి నాకు మధ్యలో ఎలాంటి అడ్డు పొర కూడా ఉండదండి. మరి ఎలాంటి సన్న దార లాంటి సన్న అంటే పేపర్ అయితే మనకి కనిపించకుండా అడ్డుగా ఉంటుంది, గోడ లావుగా ఉంటుంది అనుకుందాం. ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ అనుకుందాం, ట్రాన్స్పరెంట్ కవర్ లాంటిది ఒకవేళ మీకు నాకు మధ్యలో అడ్డంగా పెడితే వీ క్యాన్ సీ దట్. నేను చూడొచ్చు, నన్ను మీరు చూడొచ్చు. కానీ ఒకవేళ మరి అది పల్సగా ఉంటుంది కదా, అయినా మనం చూడగలం. అంటే ఆ పల్సటి అంత థిన్ పేపర్ కూడా, ఆ అడ్డం కూడా నాకు నా దేవుడి మధ్యలో ఉండకూడదు అని చెప్పేసి ఎప్పుడు నేను ప్రార్థన చేశాను. ప్రభా, ఏ చిన్న అడ్డు పొరైనా సరే నీకు నాకు మధ్యలో ఏదైనా ఉంటే అదేదైనా సరే నేను తెలిసి తెలియకుండా చేసిన తప్పిదం వల్లనే కావచ్చు. ఎందుకంటే దేవుడే అంటారు కదండి, నన్ను నా నుండి దూరం చేసేది నేను కాదు, నీ ప్రార్థనలకి జవాబు ఇవ్వకపోవడానికి కారణం నేను కాదు, కానీ ఇదిగో నీకు నాకు మధ్యలో అడ్డుగోడైన పాపమే అంటాడు కదండి. అలాంటి చిన్న చిన్న తప్పిదములే కావచ్చు, దోషములే కావచ్చు, ఏవైనా సరే మరి సమయానుకూలతను బట్టో, పరిస్థితిని బట్టో, ఇదిగో ఇప్పుడు నేను అనుభవించిన కొన్ని చెప్పిన సందర్భాలను బట్టో ఆ రీతిగా దేవుడికి నాకు మధ్యలో ఏదైనా చిన్న అడ్డు పొరలాంటిదే కానీ లేకపోతే అడ్డు గోడ లాంటిదని ఉంటే ప్రభా దాన్ని తొలగించు ప్రభా, అది మన మధ్యలో ఉండడానికి వీలు లేదని చెప్పేసి ఎప్పుడు ప్రార్థన చేసేదానండి. నిజమేనండి, దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా మనం ముందుకు సాగాల్సిన వారిగా ఉంటాము. కానీ దినదినము దేవునిలో ఎదుగుతుంటుండగా మరి దేవుని నామంలో పరిచర్య పరంగా వెళ్తామా, లేకపోతే బాధ్యతల పరంగా వెళ్తామా, లేకపోతే మరి స్త్రీలకైతే పాపం అండి మరి ఎన్నో రకాల పనులు ఉంటాయి. మరి పురుషులని నేను పాపం అనకుండా ఉండను, ఎందుకంటే పాపం వాళ్ళ పరిస్థితి కూడా పొద్దు నుండి సాయంత్రం వరకు మరి ఆఫీస్లో ప్రెషర్స్తో బాధపడుతూ ఉంటారు, ఒత్తిళ్ళు ఉంటాయి, ఇవి బిజినెస్లో టెన్షన్స్ ఉంటారు, వాళ్ళకు ఉండే ఒత్తిడి వాళ్ళకు ఉంటుందని. ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు ఖాళీ కాదు, ఎవరు బిజీ కాదు, కానీ ప్రతి ఒక్కరికి వారికి తగ్గట్టుగా బాధ్యతలు ఉంటాయి, వారికి తగ్గట్టుగా పనులు ఉంటాయి. ఆ పరిస్థితిలో మనం దేవుని ఎలా గోజాడాలి అనేది మనం నేర్చుకుందాం ఈ సమయంలో. ఎందుకంటే మన జీవితంలో దేవుడు లేకుండా మనం ఏం చేయలేమండి. ఇదిగోండి, నేను వచ్చేటప్పుడు నిజంగా మీతో మాట్లాడుతున్నాను, ఇంత సంతోషంగా మాట్లాడుతున్నాను, బలంగా నేను మాట్లాడుతున్నాను, కానీ నేను దారిలో వస్తుండగా ఏదో తెలియని ఆందోళన నా మనసులో కలిగింది. దారిలో వస్తుండగా నాకు తెలియని ఆందోళన కలిగింది. నేనేమనుకున్నానంటే ప్రభా, ఇంకా నా వల్ల కాదేమో, ఈరోజు నేను రాంగ్ టైంకి వెళ్తున్నానేమో, అసలు నేను ఈ ఆలోచనతో, ఈ రకమైన ఆలోచనతో, తలంపుతో నేను వాక్యం చెప్పగలనా ప్రభా, ఈరోజు ఎందుకో నాకు వాక్యం చెప్పలేని అనిపిస్తుంది ప్రభా అని నేను ఆలోచన చేస్తూ మరి దారిలో వస్తున్నప్పుడు, మరి ఈవెన్ స్టూడియోకి వచ్చిన తర్వాత కూడా ప్రభా, ఈరోజు మెసేజ్ చెప్పే మనసు రావట్లే, నీ వాక్యంతో నేను ఆడుకోలేను ప్రభా, మరి నీ బిడ్డలకి నేను ఏం చెప్పాలి నాకు తెలియదు, కనీసం నాతో మాట్లాడావా ప్రభా, నాతో మాట్లాడుతూ నీ బిడ్డలతో మాట్లాడు ప్రభా, కానీ ఈరోజు నాకు విజయం కావాలి అని చెప్పేసి నేను అలా అనుకుంటా ఉన్నానండి. నిజంగా చెప్పాలంటే దారి మధ్యంలోనే ఒకే ఒక్క మాట దేవుడు గుర్తు చేశాడు కదండి. ఒక ఆటో మీద ఒక అక్షరం నేను చూశాను, ఏంటంటే గ్రేస్ అనే పదం చూశాను. వెంటనే ప్రభా
నా వల్ల అవుతుందా, అసలు వెళ్ళాలా, స్టూడియోకి వెళ్ళాలా వద్దా, చెప్పాలా వద్దా అని అట్లా నేను బాధపడుతుంటుండగా వెంటనే మరి నా ఎదురుగా ఉన్న ఆటో పైన గ్రేస్ అనే ఒక చిన్న మాట నేను చూసిన వెంటనే ఆత్మదేవుడు నన్ను తాకాడు. అవును ప్రభా, నేను ఏ పార్టీ దాన్ని ఇస్తాయా, నేను కాదు కదా చెప్పేది, నేను కాదు కదా అయ్యా మాట్లాడేది, నాలో ఏమీ లేదు ప్రభా, ఏదో నేను ప్రిపేర్ అయ్యి సిద్ధపడి నేను చెప్పగలనని ఆత్మ అంటే బలముతో నేను వెళ్ళట్లేదు, కానీ ధైర్యంతో నేను వెళ్ళట్లేదు, కానీ నువ్వు నాలో ఉండి నువ్వు చూసుకుంటావు ప్రభా. ఇదిగో నా నోటిని నింపు ప్రభా, నేను ఏం చెప్పాలో తెలియదు, హాఫ్ అన్ అవర్లో నువ్వు ఏ బిడ్డని ఏ రకంగా నువ్వు బలపరుస్తావు నాకు తెలియదు, కానీ నేను నిలబడతానయ్యా, ఇదిగో నీ కృప నాకు చాలు, నీ కృప నేను ఆశ్రయిస్తున్నానని చెప్పేసి మరి నేను వెంటనే బలము పొందుకొని ధైర్యం పొందుకొని ఇంత దూరం వచ్చి మరలా మీ ముందర నిలబడి వాక్యం చెప్తున్నానండి. నిజమే, మనుషులం కదండి, చిన్న చిన్న పరిస్థితులను బట్టి చిన్న చిన్న వాటిని బట్టి డిస్టర్బ్ అవుతూ ఉంటాం, బాధ కలుగుతూ ఉంటుంది, వేదన కలుగుతూ ఉంటుంది, మనము అన్నీ కూడా అనుకూలంగా ఉండవండి. మరి అప్పుడే మనము హైగా సంతోషంగా ఉంటాం, అప్పుడే లోగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఏంటి ప్రభా అనిపిస్తుంది, అప్పుడే ఎక్కడో ఉన్నాం అనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే ఆత్మలో ఆనందాన్ని మాత్రం మన నుండి దూరం చేసుకోకూడదండి. ఇది మాత్రమే నేను చెప్పగలను. ఎందుకంటే ఆత్మలో మనము ఆనందించిన ఎడల మరి మనలో ఉన్న బలం అనేది ఏ దుష్టుడు కూడా అపహరించలేడు. మనము ఎప్పుడు కూడా దేవుని అందల ఆనందం, దేవుడు మన పక్షాన ఏం చేస్తున్నాడు, దేవుని దృష్టితో మనం చూడాలి. కానీ దేవుడు నిన్ను ఈ టైంలో ఏ దృష్టితో చూస్తున్నాడు, ఏ ప్రేమతో చూస్తున్నాడు, ఏ క్షమాపణతో చూస్తున్నాడు, మరి ఏ కార్యంతో చూస్తున్నాడు, ఏ ఉద్దేశంతో చూస్తున్నాడు అనే తలంపుతో మనం చూస్తే అప్పుడు ఆటోమేటిక్గా మన మనసుకి నెమ్మది వస్తుంది. ఎందుకంటే ఆయన మనకి తండ్రి ఉన్నాడు. ఈ ఆలోచనతో మనం ఆయన వైపు చూసినప్పుడు మన క్రియల్ని బట్టి కాదు, ఆయన కృపను చొప్పునే, అవునండి ఆయన కృప చొప్పునే మనం రక్షణ పొందుకున్నాము. కాబట్టి ఎస్ అండి, ఫిలిప్పీ గారు రాస్తున్న మాట ఏంటంటే తెలుసా, మరి ఆయన చక్కగా ఆయన యందలి బలముతో నేను సమస్తము చేయగలను, నా దేవునితో నేను సమస్తము చేయగలను అంటాడు. మరి నేను కాదు చేసేది, నా క్రీస్తే చేస్తున్నాడు అంటాడు. మరి పౌలు భక్తుడు నేను కాదు, నా క్రీస్తు కృపయే నా ద్వారా జరిపిస్తుంది అంటాడు. ఆ రీతిగా మనము కాదు, కానీ ఆయననే మనకి కృపనిస్తాడండి. ఈ చివరి నిమిషంలో మొదటి ప్రేమ గురించి మరలా మనం మాట్లాడుకుంటే, ప్రేమ లేని వాడు నావాడు కాదు అంటాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని చెప్పేసి పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇదిగో నీకు ఎన్ని వరాలను, ఎన్ని తలాంతులను, ఎన్ని పనులు నువ్వు చేస్తున్నాను, చివరికి ఎంత గొప్ప పరిచర్య నువ్వు చేస్తున్నానో, ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవు అని చెప్పేసి పౌలు భక్తుడు చెప్తున్నాడు. ప్రేమ ఏం చేస్తానని చూస్తే నిజమే కదండి. ఆ 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూసినప్పుడు ఒక్కొక్క మాటని మనం ధ్యానిస్తే ఆ లక్షణాలు ఒక్కటైనా మనలో ఉందండి. మనము ప్రేమ స్వరూపుని నమ్ముకున్నాం, ప్రేమించే వారంగా ఉన్నాం. ప్రభా నువ్వు క్షమించమన్నావు కదా ప్రభా, నేను క్షమిస్తున్నాను ప్రభా అంటాం. ఇతరులని మరి క్షమించే మనసు నీకు లేకపోయినా, మనకి లేకపోయినా దేవుణ్ణి ఆశ్రయించి ఒక మాట అంటాం, ప్రభా పోనీలే ప్రభా నువ్వు అన్నావు కదా క్షమించమని, మేము క్షమించేస్తున్నాం ప్రభా అంటాం. మనమేదో ఉచితంగా వారికి ఇచ్చేస్తున్నట్టుగా. నిజం చెప్పాలంటే మాటకే చెప్తామండి క్షమించామని, మాటకే చెప్తాం పోనీలే అని, కానీ మన లోపలైతే అదే తిరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఇలా చేశారు అలా చేశారని. దాని అర్థం ఏంటండి? ప్రేమ ఉన్నట్ట కాదండి. నిజమే. ఆ ప్రేమని గురించిన కొన్ని మాటలు చూద్దామండి. ఇదిగో ప్రేమ గురించి చక్కటి మాటలు మనం చూస్తే, ప్రేమ దీర్ఘకాలము సహించునంట. చూడండి ఎంత చక్కటి మాట. మరి ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు, ప్రేమ లేని వాడనైతే వ్యర్థం అని చెప్తున్న పౌలు భక్తుడు 4వ అధ్యాయం నుండి ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. చూడండి దీర్ఘకాలము సహించునంట. మరి నీ ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే నువ్వు సహిస్తున్నావా? నువ్వు సహిస్తే నువ్వు వారిని ప్రేమిస్తున్నట్టు లెక్క. మరి దయ చూపిస్తున్నావా? దయ అంటే ఎలా చూపిస్తారండి? మరి వాళ్ళలో ఏమున్నా లేకపోయినా పోనీలే అనుకోవడమే ప్రేమ అండి. ప్రేమ మచ్చరపడదంట. మచ్చరపడడం అంటే మరి ఇతరుల విషయంలో మరి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మరి వాళ్ళని అనడమే, కానీ మరి అట్లాంటివి మనం చేయకుండా చేస్తున్నామా? ప్రేమ డంబముగా ఉండదటండి. చూడు, ప్రేమలో డంబం ఉండదంట, గొప్పతనం ఉండదంట. మరి తర్వాత చూస్తే మరి అది ఉప్పొంగదు, నేను గ్రేట్ అని చెప్పేసి అనుకోదు ప్రేమ ఎప్పుడు కూడా. మరి ఇతరులతో కూడా మరి పోల్చుకొనదు. అంత మాత్రమే కాదు, అమర్యాదగా ఉండదు. మరి స్వప్రయోజనం గురించి విచారించదంట. త్వరగా కోపపడదటండి. మరి ఈ కోపం అయితే మనకి 24 గంటలు ఉంటూనే ఉంటుంది. మరి అంత మాత్రమే కాదు, అపకారమును మనస్సును ఉంచుకున్నదంట. ఎవరైనా సరే తప్పు చేస్తే నీ పట్ల వెంటనే నువ్వు మర్చిపోనీలే అని చెప్పేసి మరి అలా ఉంటుందంట. అంటే నేనేమంటున్నా అంటే ఆ లక్షణాలు కలిగి మనలో ఉంటేనే మరి ప్రేమ మనలో ఉంటుందంట. మరి అంత మాత్రమే కాదు, సత్యమందు సంతోషిస్తుందంట ప్రేమ. మరి అన్నిటిని కూడా తాలుకొని అన్ని భరిస్తుందంట ప్రేమ. మరి అన్నిటిని కూడా నమ్ముతుందంట ప్రేమ. చూడండి, కొంతమంది ఒట్టిగానే మోసపోతూ ఉంటారు. ప్రతి ఒక్కరి
చేతిలో మోసపోతూ ఉంటారు. వాళ్ళని నమ్మి మోసపోయా, వీళ్ళని నమ్మి మోసపోయా అంటారు. నిజం చెప్పాలంటే అది అజ్ఞానం అనుకుంటాం మనం. అంటే కొంతమంది తెలియకుండా మోసపోతారండి, కొంతమంది అయితే ప్రేమతో కూడా మోసపోతారండి. నిజం చెప్పాలంటే ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాము. మరి నేను కూడా ఎన్నోసార్లు అలా మోసపోయిన దినములు కూడా ఉన్నాయి. ఆ తర్వాత చూస్తే ప్రేమ అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ కొన్ని లక్షణాలు, ప్రేమ అంటే ఏంటి అనే లక్షణాలు ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఏ ఒక్కరిలో ఉన్నాయండి చెప్పండి? ఏ ఒక్కరిలో నన్ను ఉన్నాయా? మరి లేనప్పుడు మనం ప్రేమ కలిగిన వారంగా బ్రతుకుతున్నట్ట. దేవుడైతే ప్రేమ స్వరూపి. నిజం చెప్పాలంటే ఈ ప్రేమ మాటలు, ఈ ప్రేమకు సంబంధించిన మాటలు, ఇదిగో ప్రేమలో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఉండకూడదు, ఏమేమి ఉండాలని చెప్తున్న ఈ మాటలకు అర్థం ఏంటంటే ఇవన్నీ నీలో నాలో లేనే లేవండి. కానీ ఎవరిలో ఉన్నాయంటే ప్రేమ ఉన్న దేవునిలో మాత్రమే ఉన్నాయి. ఆ దేవుని ప్రేమ మనలో ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. సో కాబట్టి ఏంటంటే ఆ మొదటి ప్రేమని కోల్పోయావని మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు చూసినప్పుడు క్లియర్గా అంటున్నాడు, ఇదిగో నువ్వైతే నా కోసం అన్నీ చేస్తున్నావు, ఇదిగో ప్రయాసపడుతున్నావు, పరిగెడుతున్నావు, సంఘంతో మాట్లాడుతున్నాడు, సంఘంలో ఉన్న నీతో నాతో మాట్లాడుతున్నాడు. బిడ్డ నువ్వు మంచిదానివే, నువ్వు మంచి పని చేస్తున్నావు, సేవ చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, క్షమిస్తున్నావు, అది చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ నువ్వు నాతో పెట్టుకున్న మొదటి ప్రేమ పోయింది, ఒకప్పటి మొదటి ప్రేమ పోయింది అంటాడు. ఇదేంటి ప్రభా, నీ పనే చేస్తున్నా, నీతోనే ఉన్నాను, నువ్వు చెప్పింది ఎలా చేస్తున్నా, క్షమిస్తున్నా, చూస్తున్నా, ఆలోచిస్తున్నా, ప్రభా తప్పు చేస్తా ఒప్పుకుంటున్నా. మరి ధర్మశాస్త్రం ప్రకారం ఆ ధనవంతుడు చేసినట్టుగా ఇప్పుడు నేను కూడా నువ్వు కొత్త నిబంధన ప్రకారం చెప్పినవన్నీ చేస్తున్నాను కదా ప్రభా, నిన్నే వెంబడిస్తున్నాను కదా ప్రభా. మరి ప్రేమ ఎక్కడ కోల్పోయాను అంటే నిజమేనండి, తెలియకుండానే మనము మొదటి ప్రేమలో కోల్పోతాము. అప్పటి ప్రేమ మనలో ఉండదు. అది నిజంగా మాటల్లో వర్ణించలేమండి. అది ఎప్పుడు మనము పొందుకుంటాము తిరిగి అనేది చూస్తే మరి మనం ఆలోచన చేయాల్సిన వారిగా ఉన్నాము. మరి చివరిలో ఒక మాట చెప్తానండి. మొదటగా దేవుని బిడ్డలమైన మనము దేవుడు ఎలా తీసుకెళ్తారు తెలుసా అండి? ఎస్కలేటర్ లాగా, అంటే ఒక లిఫ్ట్ లాగా మనం పైకి వెళ్ళిపోతామండి దేవుని ప్రేమలో. అలా ఉండిపోతాం దేవుని ప్రేమలో, అంటే వితౌట్ ఎనీ కష్టం లేకుండా దేవుని ప్రేమలో అలా వెళ్ళిపోతాము. కానీ తెలిసి తెలియక ఒక తప్పు చేసో, పొరపాటు చేసో, లేకపోతే మరి దేవుడికి ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేసో, లేకపోతే ఆయనకి ఏదో ఒక రకంగా అండి ఆ దిగజారిన పరిస్థితి చూస్తే వెంటనే అది ఎలా అయిపోతామంటే లిఫ్ట్ కింద పడేసినట్టు అయిపోతుంది. జారుడు బండి అంటారు కదండి, జారి పడిపోయినట్టుగా కింద పడిపోతామండి. లిఫ్ట్లో కష్టం లేకుండా వెళ్ళిపోయి బట్టన్ నొక్కంగానే పైకి వెళ్ళిపోతామండి. కానీ మరి ఇక్కడ చూస్తే జారి పడిపోతే మరి ఆగకుండా కింద పడిపోతాము. కానీ తర్వాత ఆ మొదటి ప్రేమలోకి, ఆ మొదటి అంతస్తులోకి మరి నువ్వు సంవత్సరాల తర్వాతనో లేకపోతే వెంటనే ప్రయాస పడితే నెక్స్ట్ రూట్ ఏముంటుంది తెలుసా అండి? మెట్ల రూట్ ఉంటుంది. లిఫ్ట్ క్లోజ్ అయిపోయిందండి, లిఫ్ట్ బంద్ అయిపోతుంది, కానీ మెట్ల ద్వారా వెళ్తూ ఉంటాం. మెట్ల ద్వారా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? కష్టమవుతుంది, బాధ అవుతుంది, ఎక్కాలని ఉంది. 2 మెట్లు ఎక్కేసరికి ఏదో వస్తుంది, మళ్ళీ పడిపోతాం, మళ్ళీ 2 మెట్లు ఎక్కుతాము, 4 మెట్లు దిగిపోతాం. ఇదండి క్రైస్తవ జీవితం. అంటే నేను ఉదాహరణలో మరి పోలుస్తున్నాను, దేవుడు ప్రేరేపిస్తుంది. దాన్ని బట్టి నిజం చెప్పాలంటే మనం ఏం చేయాలంటే, ప్రభా తప్పైపోయిందయ్యా, ఈ మెట్లు ఎక్కడం ఇంకా నా వల్ల కాదు, ఈ మెట్లు ఎక్కి దిగడం నా వల్ల కాదు అంటే ఎక్కుతాం, దిగిపోతాం. అంటే మన స్థితి అంటే ఆత్మీయ స్థితి గురించి నేను మాట్లాడుతున్నాను, దేవునితో సంబంధం గురించి మాట్లాడుతున్నాను. ఆ మొదటి స్థానానికి వెళ్ళడానికి ఆ ఎస్కలేటర్ అనేది, ఆ లిఫ్ట్ అనేది మనం పొడగొట్టుకున్నాం కాబట్టి, మరి ఆ లిఫ్ట్ నుండి జారిపడ్డాం కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే నెక్స్ట్ లెవెల్లో ప్రయాసపడుతూ ఉంటాం. కాబట్టి మనం దేవుని పాదాలు పట్టుకుని, ప్రభా ఆ మొదటి స్థానం నాకు కావాలి, మొదటి ప్రేమ నాకు కావాలని మరి మరలా ఆ లిఫ్ట్ ఓపెన్ అయ్యేంత వరకు మనం ప్రార్థన చేస్తే ఒకటేసారి దేవుని సన్నిధి, ఆ పరలోకానికి అనుభవించిన నిజమైన ప్రేమ, మొదటి ప్రేమ మనం అనుభవించగలమండి. నిజంగా ఇదే మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడైతే మనల్ని శిక్షించేవాడు కాదండి. అపవిత్రపు ఆత్మచేత నింపబడిన ఆ స్త్రీ, వ్యభిచారపు స్త్రీ, మరి ఆమె ఎవరి చేత కూడా శిక్షించబడినప్పుడు, ఇదిగో అమ్మ నిన్నెవరు కొట్టలేదా, నేను కొట్టను అనంటూ నేను శిక్షించను, కాబట్టి పాపము చేయకు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అలాగే దేవుడు మనల్ని శిక్షించడని, మొదటి ప్రేమ మనం కోల్పోయినంత మాత్రం ఆయన మనల్ని విడిచిపెట్టాడు. కానీ ఆ మొదటి ప్రేమ మొదట్లో అయితే ఆయనే తీసుకెళ్ళిపోతాడు, ఆ రుచి మనం చూస్తాము. కానీ నెక్స్ట్ టైం మనము ప్రయాస పడాల్సి వస్తుంది. కానీ ఆ ప్రయాసాన్ని కూడా పక్కకు పెట్టేసి మరి ఆయన కృపని ఆశ్రయించి ఆ మొదటి ప్రేమలోకి వెళ్ళిపోదామా? మరి ఈరోజు దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈరోజు నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరిచి ఉన్నాడని నమ్ముతూ ఆ మొదటి ప్రేమని మరలా ఆస్వాదిస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. ఈరోజు నిజముగా ప్రభా నా తండ్రి, ఈ మొదటి ప్రేమ గురించిన సత్యం నైనా ప్రభా, నీ మొదటి ప్రేమలోకి ఎలా రావాలో అనేది సత్యం ప్రభా నా తండ్రి మాకు ఈరోజు కొద్దిగా నేర్పించినందుకు వందనాలు. వారందరినీ ఎవరైతే మొదటి ప్రేమ నుండి తొలగిపోయామని బాధపడుతున్నారో వారిలో ప్రభా తిరిగి ఆకలి తృష్ణ పుట్టించండి అని ఆ వాక్యం పట్ల, నీ ప్రార్థన పట్ల, నీ సన్నిధి పట్ల, ఇదిగో తని వారిని సన్నిధి ఉన్నారని సత్యం వాళ్ళు తెలుసుకుని నిత్యము నిన్ను ప్రేమించే వారిగా వాళ్ళు ఉండుటకు కృప చూపించి మీరే మహిమ పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థనతో అడివేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.